నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారమవుతూ ఉంటాయి. చాలా వరకు మీ నుంచి మంచి స్పందన వస్తుంది. మనందరికీ సుపరిచితులు మసన్ చెన్నప్ప గారు. మనం ఉపనిషత్తులకు సంబంధించి ఒక సీరీస్‌లా చేస్తున్నాం. చాలా వరకు మీ నుంచి వస్తున్న ఆదరణ. నేను కూడా ఒక కొత్త సబ్జెక్ట్‌ని చాలా సరళంగా మనకు అర్థమయ్యే భాషలో తెలియజెప్పే ఒక కార్యక్రమాన్ని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఐతరేయం ఉపనిషత్తు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించిన ప్రశ్నలు నేను అడుగుతాను. మనందరికీ సుపరిచితులు మసన్ చెన్నప్ప గారు. ఈ ఉపనిషత్తులకు సంబంధించి ఎన్నో పుస్తకాలు, అలాగే ఎంతో పరిశోధన చేసి భాష చాలా అర్థమయ్యే విధంగా, చిన్న పిల్లలకి సైతం అర్థమయ్యే విధంగా తన వాగ్ధాటి ఉంటుంది. తను చెప్పే విధానం ఉంటుంది. మనందరం చాలా అదృష్టవంతులం. ఇంత గొప్ప సబ్జెక్ట్ మనందరికీ చాలా సరళమైన భాషలో వసంత్ చెన్నప్ప గారు అందిస్తున్నందుకు. ఈరోజు ఈ ఉపనిషత్తుకు సంబంధించిన ప్రశ్నలు కానీ, ఇంకా ఏమైనా డౌట్స్ కానీ మీకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా కామెంట్ బాక్స్లో కూడా తెలియజేయచ్చు. నమస్కారం. నమస్కారం. ఈ ఉపనిషత్తుకి సంబంధించి చాలా చక్కగా వివరించారు గురువు గారు. అయితే ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అనే పదం అనే మాట ఉండటం జరిగింది. అసలు ఏమిటి దాని అర్థం ఏమిటి, దాని ఆంతర్యం ఏమిటి దానికి సంబంధించి చెప్పండి. అవును, మనకు శంకరులు 4 వాక్యాలను ప్రత్యేకంగా ప్రస్తావించాడు ఆయన. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, తర్వాత అయమాత్మ బ్రహ్మ, తర్వాత 4వది ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అనే వాక్యం ఏదైతే ఉందో ఈ ఉపనిషత్తుల్లో నుంచి గ్రహింపబడింది అన్నమాట. అది దానికి ఇక్కడ ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం అంటే నిరతిశయ జ్ఞానం అని అర్థం. హెచ్చు తగ్గులు లేని జ్ఞానం అని అర్థం. అదన్నమాట. అలాగే పతంజలి యోగ దర్శనంలో కూడా ఆయన భగవంతుణ్ణి తస్య వాచకః ప్రణవః అంటాడు. తర్వాత తత్ నిరతిశయం జ్ఞానం అంటాడు. అంటే ఎక్కువ తక్కువలు మనలో ఉంటాయి. మానవుల్లో ఎక్కువ తక్కువ జ్ఞానం ఉంటుంది, కానీ భగవంతునిలో ఒకే తీరుగా ఉంటుంది ఆ జ్ఞానం. దాంట్లో అజ్ఞానం ఉండదు కదా. తెలివి తక్కువతనం భగవంతునిలో ఉండదు. కొన్ని పురాణాల్లో కొన్ని దేవతల కంటగడతాం మనం. ఈ దేవతకు తెలివి లేదు, ఆ దేవతకు తెలివి ఉంది అని మనం చెప్తూ ఉంటాం. కానీ దేవతల విషయంలో ఏమో గాని అవి కల్పనలు కాబట్టి ఆ విధంగా చేయొచ్చు. కానీ భగవంతుడు మాత్రం సర్వజ్ఞుడు, ఆయన నిరతిశయ జ్ఞానం కలిగిన వాడు. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే నిరతిశయ జ్ఞానం కలిగిన వాడు అని అర్థం. హెచ్చు తగ్గులు లేని జ్ఞానం కలిగిన వాడు అని అర్థం అన్నమాట. ఇది దాని యొక్క అర్థం. ఇందులో గ్రహింపబడింది సందర్భం చెప్తాను మీకు నేను. ఏంటంటే ప్రపంచం అంతా ఈశ్వరులో ప్రతిష్ఠితమై ఉన్నది అని ఉపనిషత్ చెప్తా ఉంది. సర్వం తత్ ప్రజ్ఞానే ప్రతిష్ఠితం. సర్వం తత్ అంటే అది, సర్వం అంటే ప్రపంచం, ప్రజ్ఞానే ప్రతిష్ఠితం అంటే పరమాత్మ యొక్క నిరతిశయ జ్ఞానంలో ఉన్నది అని చెప్తున్నాడు. భగవంతుని యొక్క జ్ఞానంలోనే ఉంది అని చెప్తున్నాడు. అంటే జ్ఞానస్వరూపుడైన పరమాత్మలో ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రజ్ఞానేత్రో లోకః, చిశక్తి చేత ఈ లోకం నడపబడుతుంది. జ్ఞానంలోనే ప్రపంచం ఉన్నది, ఆ ప్రపంచం జ్ఞానం చేతనే నడపబడుతున్నది. ఎంత చక్కగా చెప్పాడు చూడండి, చాలా బాగా చెప్పాడు. ప్రజ్ఞానేత్రో లోకః, అది చిశక్తి అంటే జ్ఞానం చేతనే ఈ లోకం నడపబడుతుంది. తర్వాత ఇంకా ప్రజ్ఞానం బ్రహ్మ, అది తర్వాత 3వ వాక్యం, ఈ ఉపనిషత్తులో ఉన్నటువంటి వాక్యం అన్నమాట. కాబట్టి భగవంతునిలో ఎక్కువ తక్కువలు ఉండవు. ఆయన ఇంకోటి, ఎవడికి ఎంత ఫలం ఇవ్వాలో అంత ఫలం ఇస్తాడు. అంటే సుఖ రూపంలో కానీ దుఃఖ రూపంలో కానీ ఆయన ఇస్తాడు. ఇంకా చెప్తున్నాడు ఇక్కడ, స ఏతేన ప్రజ్ఞేన ఆత్మనా, అది. కాబట్టి అంత నిరతిశయ జ్ఞానం కలిగినటువంటి ఆ పరమాత్మ చేత అస్మాత్ లోకాత్ ఉత్ప్రమ్య, ఈ లోకం నుంచి బయటపడాలట. అతన్ని ఉపాసించి, అతన్ని ఆరాధించి, అతన్ని అర్చించి, అతన్ని నామస్మరణ చేసి లోకంలోకి వెళ్ళాలి. ఇంకో లోకం మనం
బుద్ధిమంతునికి పొందదగిన లోకం బ్రహ్మలోకమే. ఓకే. బుద్ధిహీనుడు ఇంకో లోకం కావాలనుకుంటాడు, కానీ బుద్ధిమంతుడు మాత్రం బ్రహ్మలోకమే కావాలనుకుంటాడు. కాబట్టి అస్మాత్ లోకాత్ ఉత్క్రమ్య అమృత సమభవత్ అని చెప్తే ఎంత బాగా చెప్పాడు చూడండి. అది అమృత సమభవత్ అన్నమాట, అమృతాన్ని పొందగలడు అని చెప్తున్నాడు. ఎవరైతే ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అతి నిరతిశయ జ్ఞానం కలిగినటువంటి ఆ పరమాత్మను ఉపాసిస్తారో అటువంటి వాడు మోక్షాన్ని పొందగలుగుతాడు. అది ఇక్కడ మనకు గీతలో కూడా కృష్ణుడు చెప్తాడు, ఉద్ధరే ఆత్మన ఆత్మానం. అమ్మా ఎంత చక్కని మాట చూడండి, ఆత్మన ఆత్మానం అంటే ఓ అర్జున నువ్వు పరమాత్మను ఉపాసించి నిన్ను నువ్వు ఉద్ధరించుకో అంటాడు. అంటే ప్రపంచంలో మనం ఉద్ధరింపబడాలి అంటే ఏమండి మన ఉద్యోగాలు కావు ఏమండి కదా, ఈ యొక్క ప్రాకృతిక సంపద కాదు. ఈ ప్రాకృతిక సంపద మన సుఖదుఖాలకు అనువుగా భగవంతుని చేత ఇవ్వబడినటువంటిది ఈ సంపద. దీన్ని అనుభవిస్తూనే మనం ఏం చేయాలి, మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. అందుకు నిరతిశయ జ్ఞానం కలిగినటువంటి పరమాత్మను ఆశ్రయించాలి అని మనకు ఈ ఉపనిషత్తు చెప్తా ఉంది. చాలా అంటే చాలా చక్కటి వివరణ. నిజంగా చాలా సంతోషం అండి. మనకి భగవంతుని చేరాలి అంటే చాలా ఇంత సింపుల్ అనిపిస్తుంది, కానీ సాధనలో చాలా కష్టం. అలాంటి కష్టాలు ఎదుర్కొని భగవంతుని అందరూ చేరువ కావాలని, మరి ఈ వీడియో కూడా అందరికీ చేరువ కావాలంటే మీరు వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో ఉపనిషత్తుతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మీరు గురువుగారిని కలవాలి అనుకుంటే ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, కలవాలి అనుకున్న వారు పుస్తకాలకు సంబంధించి, ముఖ్యంగా జ్ఞానానికి సంబంధించి, ఉపనిషత్తుల పరిశోధనకి సంబంధించి మీరు ఇంకేమైనా తెలుసుకొని మీరు ఏదైనా పుస్తకాలు రాయాలి అనుకున్న వారు చక్కగా కలవచ్చు, మాట్లాడచ్చు, సజెషన్స్ తీసుకొని మీరు రచన చేసుకోవచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.